పరిపాలన బాగానే ఉందన్న మంచిగా నడుస్తుంది. ఆ! మంచిగా ఆయన అనుకున్న అన్ని బాగానే కార్యక్రమాలు బాగానే చేస్తున్నారు. ఆ! ఆయన ఇంద్ర మిల్లు ఇచ్చారు. హ్మ్. ఫ్రీ ఛార్జీలు ఒకటి పెట్టారు. హ్మ్. హ్మ్. బాగానే నడుస్తుందండి. ఇంకా అంటే బస్సు ఎలా ఉందనంటారు? ఫ్రీ బస్సు అనంటారు ఫస్ట్ కదా! స్టార్టింగ్‌కే గెలిచినాక కొద్దిగా వెనక ముందు ఆడతారు కదా! రాజకీయం వాళ్ళకి ఆ! ఏం చేయాలి, ఏ పొజిషన్ చేయాలని కొద్దిగా లేట్ చేసినా లేటెస్ట్‌గా చేస్తున్నారు. ఆ! కొద్దిగా పర్వాలేదు మంచిగానే చేస్తున్నారు. అట్లా మీ ఎమ్మెల్యే గారు రామదాస్ గారు ఎలా రామదాస్ ఉంటారు? ఆయన కూడా పర్వాలేదు. అందరితో మంచి క్లోజ్‌గా ఉంటారు, చేస్తారు. ఆ! హ్యాపీ ప్రతి ఒక్కరితో మంచిగా ఆ! అనుకూలంగా ఉంటారు, చేస్తారు. అంటే కేసీఆర్‌కి, రేవంత్ రెడ్డికి ఏమన్నా డిఫరెంట్ తెలుస్తా ఉందంటారా? ఇంకా మనం అవన్నీ చెప్పలేమండి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయితే మంచిగా నడుస్తుంది మనకి. కాంగ్రెస్ పార్టీ అంతే అయితే బాగుంది. పగల స్టార్టింగ్‌లో అయితే కొద్దిగా తెలియదు కాబట్టి తర్వాత కాను అన్ని మంచిగానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు రేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా! ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఎట్లా అనిపిస్తా ముగ్గురు ఉంది? మంత్రులుగా హ్యాపీ అండి. ఆ! ఏం దానికి సంబంధించి మంచిగా హ్యాపీగా చేస్తున్నారు. ఆ! దానివల్ల ఏం సంకోచం లేదు. తుమ్మల నాసక వాళ్ళంతా బాగానే చేస్తున్నారు. మీకు డిప్యూటీ సీఎం కూడా దగ్గరనే ఉన్నారు. డక్కలోనే బట్టి కాకని ఆయన కూడా మంచిగానే చేస్తారు. మంచి అనుకూలంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు కూడా మంచి అనుకూలంగా ఉంటున్నారు, చేస్తున్నారు. సన్న బియ్యం కూడా మంచిగా ఇస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగా కార్యక్రమాలు మంచిగా కేసీఆర్ చేస్తున్నారు. అప్పులు కుప్పగా చేసిర్రు ఇవన్నీ అంటారు కదా! ఇంకా అంటే అవి మనకు తెలియదండి. నేను ఏదో ఇంకో తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, చేస్తాం. మనం అక్కడ గురించి అన్నట్టు రాజకీయం కాంగ్రెస్ వచ్చిన కానీ ఫస్ట్ కొద్దిగా డౌట్ ఉంది. అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది అనుకున్నాం కానీ ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఆ. ఎటువంటి పట్టు ఉందని అంటారు? మళ్ళీ కాంగ్రెస్ పట్టుందని అంటున్నారండి. కాంగ్రెస్ ఉంటుందండి. కాంగ్రెస్ ఏం చేయట్లేదు రేవంత్ రెడ్డికి అసలు ఏం చేయాలి, ఒక తల ఒక మాట మాట్లాడతాం కానీ మాకు తెలిసింది మేము చేస్తాను, మాకు తోచింది మేము మాకు. కేసీఆర్ అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంద్ర వికాస ఇచ్చారు రూమ్స్, అదేది ఇంద్ర మిల్లు ఇచ్చారు, మాకు ఆ శాంక్షన్ అయితే మాకు ఓకే అనిపించింది, మేము చెప్పుకుంటున్నాం. అంటే కేసీఆర్ 10 సంవత్సరాల్లో రాలేదు. అది రాలేదు, ఇవ్వలేదు, ఏదో అన్నారు కానీ ఇవ్వలేదు, చేయలేదు. ఈయన వచ్చిన కానీ కొత్త సిస్టమ్ అనేది ఇది బాగా పెట్టాడు. రేషన్ కార్డు రేషన్ కార్డులు కూడా రాస్తున్నారు, బాగానే ఉన్నాయి. పాత రేషన్ కార్డులు ఉన్నాయి, కొత్తవి కూడా ఇంకా ఇటు అమలు కాలేదు, అమలు అవుతున్నాయి. ఒక్కొక్కటి అనుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. బాబా ఎట్లా అనిపిస్తుంది 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానీ ఎలా అనిపిస్తుంది? బాగుందండి. పనులు ఎట్లా చేస్తా ఉన్నారు? ఫ్రీ బస్ ఎట్లా అనిపిస్తుంది? పనులు కూడా మంచిగానే జరుగుతున్నాయి, ఆ, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎలాంటి గవర్నమెంట్ ఎప్పుడు రాలే అసలు, ఆ, ఏ ముఖ్యమంత్రి చేయాల. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు కదా. కేసీఆర్ ఉండే సుఖం కొల్లలో కూరలు అనడు, ఆ, అవి మొత్తం మాయం చేశారు ఆడిని. ఆ, 2 లక్షలు అనడం 70,000 80,000 వచ్చినాయి. మళ్ళీ ఇదేసం పోయి ఆంధ్రాలో పెట్టిండు. ఆ, వాళ్ళు సగం దింగారు, వీళ్ళు సగం దింగారు. చివరికి వచ్చేవరకు ఏమి లేవు. అవి ఆ, ఒకటి తెచ్చిండు, ఒకటి దగ్గర దింగిండు. వాళ్ళ దట్ట అయింది. మాది వాళ్ళకి 10 లక్షలు అనడం వాళ్ళని పోయేందుకు కొట్టిండు. ఓకే. ఇక ఆయన చేసింది ఏముంది? ఇల్లు అనడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనడు, ఉప్పల మనకలుగా కట్టారు, మొత్తం అవి కూలిపోయినాయి. అవి ఇంత తెత్తు ఉన్నాయి గోడలు, ఇంకా అవి బయటికి రాలా సావాలా, అవి ఊగిపోయినాయి. మరి కానాపురంలో కూడా అంతే అయినాయి. ఇట్లా కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు, రేవంత్ రెడ్డికి అవ్వట్లేదు, చేతన అవ్వట్లేదు అని అంటారు కదా. రేవంత్ రెడ్డి నెంబర్ 1 చేస్తున్నాడు. 2 లక్షలు మాఫీ అనడు ఇచ్చిండు, బస్సులు ఫ్రీ అనడు ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు, కార్డులు ఇస్తాడు, సన్నబియ్యం ఇస్తాడు. ఇంకెంతకంటే ఏం కావాలా రైతుకు? కానీ మరి బోనస్ అనడు, బోనస్ ఇచ్చిండు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి? అట్లా మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉంటారు? రామదాస్ గారు నాయక్ గారు దేవుడు అండి, బ్రహ్మాండంగా చేస్తాడు. ఇలా పనులు అభివృద్ధి పనులు అసలు పోతే నిమిషంలో పని అయిపోయినట్టే. ప్రజలకు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు వచ్చినా కలుతాడు. నేను ఆఫీస్కి వస్తాను రాని అంటాడు. మా పల్లెటూళ్ళు కూడా వస్తుండవు, పల్లెటూళ్ళకి కూడా వస్తుండవు. మంచి చెల్లి చూస్తూ ఉంటారు. మా పుణ్యపురం 109 ఇల్లు ఇచ్చారు, బ్రహ్మాండం కట్టారు. కొంతమంది రంగులు కూడా వేస్తున్నారు. అప్పట్లో ఏమైనా నచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు అసలు ఒక ఇల్లు రాలా, 10 ఏళ్ళలో 10 పైసలు కూడా రాలా, పైసలు కూడా రాలేదు. వాడి ఇల్లు కూడా రాలా. ఎట్లా పనులు ఎట్లున్నాయి? విద్యా వ్యవస్థ ఎట్లా మంచి నెంబర్ 1 ఉన్నాయి. రోడ్లు కూడా ఇస్తుండవు, వైద్య వ్యవస్థ ఎట్లా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే ఈ పంచాయతీ ఎలక్షన్లు జరిగితే గ్రామాల్లో అభివృద్ధి అయింది. ఓకే. అదొకటి. ఏ పార్టీ మొగ్గు చూపుతారు మరి? కాంగ్రెసే. కాంగ్రెస్. ఇలా రైతులకు ఇబ్బంది ఉందండి కదా ఈ గవర్నమెంట్ లో. ఇప్పుడే ఇబ్బంది ఉందండి, చక్కగా నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఊరియా ఇబ్బంది అవుతుంది. ఏరియా అంటే అది మంది కాదు కదా, కేంద్ర గవర్నమెంట్ కదా, మోడీ గారిదిగా. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ చేసేదానికి వెనకారు ఏం చేస్తారు పాపం? రేవంత్ రెడ్డి గారు కూడా తిప్పలు పడుతుంది కానీ రావట్లా.